యేసునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, మరియాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ సన్నిధి దాతలు గోవిందు, లోర్దయ్య, నిర్మల, వీరి కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా గోవిందు ప్రభాకర్, గౌతమి, విశ్వాస్ వర్ధన్, సోనాక్షి ప్రీతం, గోవిందు ప్రశాంత్, దీపిక, సాన్విక మెర్లిన్, గోవిందు నవీన్ భారతి, వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు పిఎల్ సుకేష్ని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు తల్లిదండ్రుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జ్ఞానవరం తబిత, కిషోర్ కుమార్, దివ్య, నవీన్ కుమార్, మెర్సీ, అరవింద్ కుటుంబాలలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, సృజిన్ దీప్, వినయ్ సాత్విక్, శ్రేయాన్ దీప్, సుకేష్, అభిషాయలకు జ్ఞానం, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కమటం విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో దేవాలయం, కన్యదారి ఉమామహేశ్వరరావు, అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎల్ ప్రశాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. డి సృజనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
దివ్యవాణి టీవీ దాతలు పెంటారెడ్డి వెల్లంగన్ రెడ్డి, స్రవంతి రెడ్డి, మేరీ అశ్రిత రెడ్డి ఈ యొక్క కుటుంబానికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత బాలయేసు యొక్క దీవెనడు. వీరి యొక్క ముఖ్య ఉద్దేశాలు: అద్భుత బాలయేసుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయాలని, బిజినెస్ గ్రోత్ ఉండాలని, మేరీ ఆశ్రితకు అద్భుత బాలయేసు బంగారు భవిష్యత్తును దయచేయాలని, ఇంకా ముఖ్య ఉద్దేశాల కోసం, ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ లోకపు పోకడ పంటికి పన్ను, కంటికి కన్ను, పగ, ప్రతీకారం. క్రీస్తు ప్రభువు ఈనాడు మనకు ఎవరైతే మిమ్మల్ని బాధిస్తారో, శపిస్తారో వారి కోసం మీరు ప్రార్థించాలి అని, శత్రువుల ఎడల ప్రేమ చూపించాలి అని. కాబట్టి నాడు ప్రత్యేక విధంగా మనము ఎవరి ఎడల పగ, ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రభు యొక్క ఆశీస్సులతో మనము సోదరభావము కలిగి పరిపూర్ణ ప్రేమతో ఇతరులతో వ్యవహరించాలి. ప్రభువుని ఎప్పుడైతే ప్రభువా నీవే నా కోట, నీవే నా శక్తి, నీవే నా బలము అని ఎప్పుడైతే మనము మన హృదయం నిండా నిలుపుకుంటామో దేవుని యొక్క దీవెనలు కురిపింపబడతాయి. అందుకోసం కీర్తన 31 2వ వచనం 3వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు: ప్రభువా నీవే నా కోట, నా శక్తి నీవే, నా బలము నీవే, నా వెలుగు నీవే, కాబట్టి నేను నీ దగ్గరికే వస్తాను ప్రభువా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అని ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థన అలా ఉండాలి. ఇంకా శత్రువుల ఎడల ప్రేమ కలిగి జీవించాలని క్రీస్తు ప్రభు ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా జీవించాలి? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 16, 17 2 వచనాల్లో చాలా ముఖ్యమైనటువంటి వచనాలు ఇవి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఎల్లప్పుడు మీరు మంచిని అంటు పెట్టుకొని ఉండండి, చెడును విసర్జించండి. డూ గుడ్ అండ్ అవాయిడ్ ఈవిల్. ఈవిల్ మైండెడ్ పీపుల్ విల్ బీ దేర్, గుడ్ హార్టెడ్ పీపుల్ ఆల్సో దేర్. మన జీవితంలో అందరి ఎడల ప్రేమ భావంతో ఉండాలి అని, మంచిని అంటు పెట్టుకొని ఉండాలని, చెడును విసర్జించాలని, అందరి ఎడల పరిపూర్ణ ప్రేమ కలిగి సోదరభావంతో జీవించాలని ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఈనాడు కోరుతున్నాడు. అదేవిధంగా మన ప్రార్థన అలా ఉండాలి. దేవుని యొక్క కృప మన మీద ఉండాలని మనం ప్రత్యేకంగా మనము ఈనాటి దివ్యపూజ బలిలో ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయాలని, ఇంకా పగ, ప్రతీకారం వీటన్నిటిని తీసివేసి దాని స్థానంలో నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, సోదర ప్రేమను దయచేయాలని మనసారా మనం ప్రార్థించుదాము. పవిత్రములైన ఈ పరమరహస్యం కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. జీవితానికి అర్థ
అని లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా
ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరాం, మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు మా మాటలలోను చేతలందును మీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గములు జీవించు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసుకోలేదు. సమూయేలు మొదటి గ్రంథము 26-2 వరకు, 7-9 వరకు, 12-13 వరకు, 22-23 వరకు. సౌలు ఇజ్రాయేలీయుల నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. దావీదు అభిషేయు రేచీకట్లో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాలెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అబీషయి దావీదునితో, నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ ఈటతో ఒక్క పోటున నేల గుర్చుదేను, ఇక రెండవ పోటు అక్కర్లేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభువు అభిషక్తుని మీద చేయి చేసుకొనినచో పాపం చుట్టుకొనదా, యావే తోడు. అంతటా దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను జలపాత్రను గైకొనగా ఇరువురు గ్రామము నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడనూ చూడలేదు, ఎవడనూ గుర్తుపట్టలేదు, ఎవడనూ మేల్కొనలేదు. గ్రామమంతయు మయమరచి నిద్రించెను. యావే వారికి అందరికి గాఢ నిద్ర పట్టునట్లు చేసెను. అంతటా దావీదు గుడారం దాటి ఆవల్ వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచెను. దావీదు అతనితో, ప్రభువు ఈట ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించును, అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తికి మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. ఆదియును అంతమును సర్వము నీ వాక్యం. మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము. రెండవ పట్టణము. భూమి నుండి పుట్టిన వాణిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాణి పోలికను పొందగలము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయము 15 పవిత్ర వచనములు 45-49 వరకు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయము 15 పవిత్ర వచనములు 45-49 వరకు. ఏలయ్యనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృజింపబడెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది.
కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ మొదట వచ్చున్నది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భూమి నుండి చేయబడిన వానిని పోలియుందురు. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భూమి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వారి పోలికను పొందగలము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వర వందనములు. వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27వ వచనము నుండి 36 వరకు. లూకాసు వార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 36 వరకు. శత్రువుల ఎడ ప్రేమ, పరిపూర్ణ ప్రేమ. కానీ మీతో నేను చెప్పినది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము అట్లు చేయుట లేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము అట్లు చేయుట లేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను పాపులకు అట్లు ఇచ్చుట లేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయనా ఆయన కృతజ్ఞత లేని వారికిని
దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరం గలవారై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత దేవబాలి యేసు భక్తులారా, మనము పవిత్రంగా జీవించాలని, పవిత్రత కలిగి మన జీవనాన్ని కొనసాగించాలని ప్రభు యొక్క అభిలాష, ఆకాంక్ష. సోదర ప్రేమ కలిగి, పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించాలని యేసు ప్రభు యొక్క ఆశ. అందుకోసమే పవిత్ర గ్రంథంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. అయితే ఇది ఈ లోకపు పోకడలో ఇది సాధ్యమేనా? క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇది సాధ్యమే. విశ్వాసము ఉన్న వ్యక్తి, ప్రార్థించే వ్యక్తికి ఇది సాధ్యమవుతుంది. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 14-15 ఈ 2 వచనాల్లో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14-15 2 వచనాల్లో, సీక్ గుడ్ అండ్ లివ్, మంచి అనేది మీరు వెతకాలి, దాని ప్రకారము జీవించాలి అని. అవాయిడ్ ఈవిల్, చెడును విసర్జించాలి, మంచిని చేపట్టాలి అని. అదే మనము యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16-17 ఈ 2 వచనాలు కూడా అదే పలుకుతుంది. డూ గుడ్ అండ్ అవాయిడ్ ఈవిల్, మంచిని మాత్రమే చేపట్టండి, చెడును విసర్జించండి అని. ఎప్పుడైతే మనము మంచిని అంటు పెట్టుకొని జీవిస్తామో మనలో పరిపూర్ణ ప్రేమకు దారి తీస్తుంది, సోదర ప్రేమకు దారి తీస్తుంది. పగ, ప్రతీకారానికి దానికి దూరంగా ఉంటాం. మన శత్రువుల ఎడల ప్రేమతో వ్యవహరిస్తాం, వారి కోసం కూడా మనం ప్రార్థిస్తాం. అందుకోసమే ప్రభు ఏమంటున్నారు చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం, సామెతలు 6:23లో ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞ నీ జీవితానికి దీపముగా ఉండాలి, నా ఉపదేశము నీ జీవితానికి వెలుగుగా ఉండాలి. ఎంత చక్కటి వాక్యం చూడండి. దేవుని యొక్క వాక్యము మన జీవితానికి దీపంగా, ఆ ఉపదేశము మన జీవితానికి వెలుగుగా ఉండాలని ప్రభు మనల్ని చూడండి, ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి అనేది అంటుపెట్టుకొని ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి అని. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కరుణామయుడు కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, అందరి ఎడల తన ప్రేమను అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ ప్రేమను చూరగొన్నవాడు, ఆ ప్రేమను స్వీకరించువాడు పగకు, ప్రతీకారానికి దూరంగా ఉంటాడు, శత్రువుల ఎడల ప్రేమభావంతో ఉంటాడు. అది ప్రభు మన నుండి కోరుతున్నాడు. ఆ విధంగా జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుదాం. ఒక గ్రామంలో 2 మిత్రులు ఉన్నారు. వారు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా, సమాధానంతో జీవిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ప్రాణమిత్రులు. ఓ రోజు ఓ పని మీద 2 వేరే గ్రామానికి ప్రయాణమయ్యారు. దారిలో వారు ఒక ఎడారిని దాటవలసి ఉంది. ఎడారి దారిన నడుస్తున్నారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారిద్దరి మధ్య కొద్దిగా భేదాభిప్రాయం ఏర్పడింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వారిద్దరూ ఒకరికొకరు వివాదం చేసుకుంటున్నారు. వాళ్ళ వివాదం, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇలా, నువ్వు ఇలా, నేను ఇలా అని. అయితే ఇద్దరిలో ఒకడు తన స్నేహితుని చెంప మీద గట్టి కొట్టేశాడు. అయితే రెండవ వాడు, చెంప దెబ్బ తిన్న స్నేహితుడు బాధపడ్డాడు. కానీ స్నేహితుడిని ఏమి అనకుండా మౌనంగా ఇసుకలో ఇలా రాశాడు, ఈరోజు నా ప్రాణ స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు అని.
ఆ కొట్టిన వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఇది ఎందుకు రాస్తున్నాడు నా ప్రాణ స్నేహితుడు, కొట్టాను దానికి రియాక్ట్ కాలేదు. అయితే అలా ఇద్దరు ముందుకు సాగిపోతున్నారు. ఓ నీటి ఊట కనిపించే వరకు ఇద్దరు ప్రయాణించారు. వారు స్నానం చేద్దాం అనుకున్నారు. వాళ్ళు స్నానం చేస్తుండగా చెంపదెబ్బ తిన్నవాడు బురదలో దిగబడి మునిగిపోతున్నాడు. చెంపదెబ్బ కొట్టినవాడు చెంపదెబ్బ తిన్నవాడిని రక్షించాడు. రక్షించిన తర్వాత పైకొచ్చి అతను బయటకు తేరుకున్న తర్వాత ఒక రాయి మీద ఇలా రాశాడు, ఈరోజు నా ప్రాణ స్నేహితుడు నా జీవితాన్నే రక్షించాడు, దేవుడు తనకి దీవెనలు కురియునుగాక అని. అప్పుడు చెంపదెబ్బ కొట్టినవాడు ఇలా అడిగాడు, నేను నిన్ను బాధ పెట్టినప్పుడు ఇసుకలో రాశావు, నేను నిన్ను రక్షించినప్పుడు రాతి మీద రాశావు, ఎందుకు అని అడిగినప్పుడు చెంపదెబ్బ తిన్నవాడు రక్షింపబడ్డవాడు ఈ విధంగా అన్నాడు, నీవు నన్ను బాధ పెట్టావు, చెంప మీద కొట్టావు, ఇసుకలో రాశాను, కానీ గాలి వచ్చినప్పుడు మట్టి యథావిధిగా అలా తయారవుతుంది అని. అయితే నువ్వు మంచిని చేశావు, నన్ను రక్షించావు, రాతి మీద నేను రాశాను, అది ఎల్లకాలము నిలుస్తుంది, ఎందుకంటే నాకు ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చావు అని. కాబట్టి మనకు మంచిని జరిగినప్పుడు రాతి మీద రాసుకోవాలి అని, చెడు జరిగినప్పుడు ఇసుక మీద రాసుకోవాలని ఆ విధంగా రెండవ వ్యక్తి చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన బాధల్ని ఎప్పుడు ఇసుక మీద రాయడం నేర్చుకోవాలి, మన దీవెనలను ఎప్పుడు కూడా రాతి పైన చెక్కించాలి అని ఈ యొక్క కథ భావన. మనకు మంచి జరిగినప్పుడు మన హృదయంలో లిఖించుకోవాలి, మన నొసటి మీద మనస్సునందు రాసుకోవాలి, ఒక బుక్లో రాసుకోవాలి, నాకు ఈ దీవెనలు ఇచ్చాయి, ఇవి వచ్చాయి, అవి వచ్చాయి, దేవుడు దీవించాడు, నా స్నేహితులు దీవించారు, నా శత్రువులు కూడా నా కోసం ప్రార్థించారు అని. ఎప్పుడైతే వేరే వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారనుకో, బాధ పెడుతున్నప్పుడు వాటిని అలా బాధపడతాం, వాటిని తొలగించుకోవాలి, పాజిటివ్ మైండ్ ఉండాలి అని. ప్రభు మనల్ని దీవిస్తాడు అనే భావన మనలో ఏర్పడాలి. అందుకోసమే ప్రభు అంటున్నారు, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థించండి, మిమ్ము బాధించు వారి కోసం మీరు ప్రార్థించండి, మిమ్ము శపించు వారిని కూడా ప్రార్థించండి, ఆశీర్వదించండి అని. అది ప్రభు ఈనాడు మనల్ని కోరుతున్నారు. మొదటి పట్టణం ఒకసారి మనం చూద్దాం. మొదటి సామ్యుయేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో ఎంత చక్కగా దావీదు చూపినటువంటి ఔదార్యం, ఆ గొప్ప మనసును మనకు మొదటి పట్టణం తేటతెల్లం చేస్తుంది. దావీదు సీపు ఎడారిలో ఉన్నాడని సౌలు రాజు తెలుసుకున్నాడు. ఈ దావీదుని ఎట్టయినా తుది ముట్టించాలి అని సౌలు రాజు కంకణం కట్టుకొని 3000 సైన్యాన్ని యోధులను తీసుకొని వెళ్ళాడు. ఆ ఎడారికి వెళ్ళాడు. ఓ చిన్న ప్రదేశంలో తను బస చేస్తున్నాడు, బాగా నిద్రపోతున్నాడు. ఆ 3000 మంది ఒక చోట, తను ఒక చోట పడుకున్నాడు. కానీ ఈ దావీదు రాజు అభిషయ్ అని వ్యక్తితో, దావీదు రాజు ఒకే వ్యక్తితో వెళ్ళాడు, అభిషయ్ వ్యక్తితో. అయితే ఈ సౌలు రాజును చూశాడు. సౌలు రాజు నిద్రపోతున్నాడు. తన బల్లెం ఉంది, అక్కడ ఒక ఎర్రని క్లాత్ ఉంది, ఒక బట్ట ఉంది. అయితే అభిషయ్ ఏమంటున్నాడు, ఇది సౌలు రాజు నీ శత్రువు కాబట్టి చంపేయి. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, చంపకూడదు, అది పద్ధతి కాదు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు చంపితే వీరత్వానికి దాని యొక్క కళ ఏంటి, వీరత్వానికి దాని యొక్క పేరు ఉంటుంది, ఆ వీరత్వం అనేది. తను నిద్రపోతున్నాడు. ఇంకొక కారణం ఏం చెప్తున్నాడంటే, సౌలు రాజు అభిషక్తుడయ్యాడు, దేవుని ఆజ్ఞ ప్రకారము అభిషక్తులను చంపకూడదు అని. కాబట్టి ఈ కారణాల చేత అవకాశం వచ్చినా శత్రువుపై పగ తీర్చుకోవటానికి కానీ శత్రు నిర్మూలనకు కానీ దావీదు ప్రయత్నించలేదు.
ఎందుకంటే తన శత్రువు అయినటువంటి సౌలు రాజు ఎడల ప్రేమతో, సోదరభావముతో, పరిపూర్ణ ప్రేమతో తను వ్యవహరించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు లూకాసు వార్తలో, లూకాసు వార్త 6వ అధ్యాయం 27 నుండి 38 పవిత్ర వచనాల్లో ప్రభు అయిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు చూడండి. మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు అని. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తాం, మనల్ని ఇష్టపడ్డ వారినే మనం ప్రేమిస్తాం, ఇతరులను మనము దూరం పెడతాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఇది మీ శత్రువులను ద్వేషించాలి అని, పగ ప్రతీకారం తీసుకోవాలని ఈ లోకపు రీతి, ఈ లోకపు పోకడ. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఈ లోక రీతిని దాటి ఇంకా ఆలోచించమంటున్నాడు. ఆ ఆలోచన ఏంటి? మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారి కొరకై మీరు ప్రార్థించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా బాధించే వారి కోసం మనం ప్రార్థిస్తాం? అలా ప్రార్థిస్తే మనలో శాంతి, సమాధానం ఉంటుంది, మనలో ధైర్యం ఏర్పడుతుంది, బలము ప్రభువు దయచేస్తాడు. అందుకోసమే శత్రువుల ఎడల పగ ప్రతీకారము ఉండకూడదు అని. దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే పగ, ప్రతీకారం మొదలైన వాటికి దూరంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా ఎవరికి శత్రువుగా ఉండకూడదు, ఎవరిని శత్రువుగా చూడకూడదు, సోదర భావముతో పరిపూర్ణ ప్రేమ కలిగి మీరు జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమున భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. మీ తండ్రి వలె మీరును కనికరం గల వారయుండుమని మన ప్రభువే నుడివారు. తండ్రి అయిన దేవా, ఈనాడు ప్రత్యేకంగా మా ఈ గ్రామం కోసం, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో మీరు ఉన్నారనే భావన వారికి దయచేయండి. వారికి ఆత్మశక్తిని, ఆత్మ బలమును, ఆత్మస్థైర్యమును వారికి దయచేయి ప్రభువా. ఎవరైతే చదువుతున్నారో బాలబాలికలు, విద్యార్థులను దీవించి వారిని కాచి కాపాడు. వారికి మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తిని, దైవ బలాన్ని వారికి దయచేయి ప్రభువా. తల్లిదండ్రులను దీవించి కాచి కాపాడు. వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయండి. సిరి సంపదలను దయచేయండి. శక్తి సామర్థ్యాలను వారికి దయచేయండి ప్రభువా. మేము ఇంటనున్ననో బయటనున్ననో ప్రభువా, మాకు తోడుగా ఉండండి. ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరిచి ఆశీర్వదించు. మా దైనందిన జీవితంలో మీ యొక్క దైవ సన్నిధి, కాపుదల, రక్షణ మాకు దయచేయండి. మా నాథుడైన యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించు
ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమరహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పుణ్యభావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకంగా మారున్నట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరంతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మీరు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింపతలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతంగా మేము స్తుతించుట ఎట్లనగా, పావన
పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా, కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన
మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణకు రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్ని పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతని మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, మా ఈ గ్రామమును, మా ఈ గ్రామం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. వారి ప్రేమను బిడ్డలందరికీ మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలాన్ని వారికి దయచేయి. మాకు మీ యొక్క కాపుదల, రక్షణ దయచేయండి. మేము ఎటు వెళ్ళిన ప్రభువా మీ యొక్క దైవ సన్నిధి మాకు తోడుగా ఉండనేమో. ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరచు ప్రభువా. ఈనాడు ఎన్నో కుటుంబాలు ప్రార్థించమని వారి యొక్క విన్నపాల ద్వారా, ఇంటెన్షన్స్ ద్వారా వారు కోరుతున్నారు. వారిని ఆశీర్వదించు. మా యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. మమ్మల్ని దీవించి కాచి కాపాడు. మా విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడు. మా అందరిపై దయచూపి నాలుగు దశలు చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమిని లోకమీరిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి ఆనందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక అన్నిటిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడుని యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవాహారమును, మార్గము, సత్యము, జీవము నేనే అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తితో జీవుని కాపాడునుగాక. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీతన్యాస్ వారు చేసిన ప్రార్థన. నీ ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మి ఎడబాయనట్లు చేయకండి. దుష్టశత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. దివ్యవాణి టీవీ స్పాన్సర్స్ దాతలు పెంటారెడ్డి వెలాంగన్ రెడ్డి, స్రవంతి రెడ్డి, మేరీ ఆశ్రిత రెడ్డి. ఈ కుటుంబ సభ్యులకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, బాలయేసు దీవెనలు. ముఖ్య ఉద్దేశములు కృతజ్ఞతగా అర్పించాలని కోరుతున్నారు. దేవాది దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరియు బిజినెస్ గ్రోత్ కోసం ప్రార్థన చేయాలని, ఇంకా మేరీ ఆశ్రిత తనకు బ్రైట్ ఫ్యూచర్, బంగారు భవిష్యత్తును దయచాలని కోరుతున్నారు. ఇంకా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్. ఈ యొక్క రెండు కుటుంబాలకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అద్భుత దేవాలయ యేసు యొక్క దీవెనలు.
ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరం, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మీ రక్షణ ఫలములను చవిచూచున్నట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానంలో ప్రదర్శించి దాని పరిపూర్ణతను మీ సన్నిధిలో తనివి తీరు అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యెహోవాది